హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గార్డెనింగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన కంటెంట్ ఏంటంటే పాలకూరని ఈజీగా ఎలా పెంచాలో చెప్తానండి. నాది నేలలో కాబట్టి నేను పెట్టేశాను. మీకు పాట్లో ఎలా పెట్టాలో, సాయిల్ మిక్సింగ్ ఎలా ఉండాలో చెప్తానండి. సాయిల్ మిక్సింగ్ వచ్చేసి 50% ఏదైనా మట్టి తీసుకోండి, 20% కోకోపీటు, 20% వచ్చేసి శాండ్ తీసుకోండి. మిగతాది ఏదన్నా ఎరువు, వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఉంటే కలుపుకోండి. 10% సరిపోతుంది. కలిపేసుకొని 2 days ఎండలో ఆరబెట్టుకోండి. పొడిగా వచ్చే వరకు ఉంచుకోవాలి, గడ్డలుగా కాకుండా. తర్వాత టబ్కు హోల్ చేసి వాటికి పెట్టేసి మట్టి మొత్తం దాంట్లో వేసుకోవాలి. వాటర్ ఇచ్చేసి అలా వదిలేయండి ఒక 2 days. తర్వాత మనకి పాలకూర విత్తనాలు అనేది తీసుకొని ఒక 2-3 గంటలు అనేది నానబెట్టుకోండి. ఆ తర్వాత వాటి మీద మనం తయారు చేసి పెట్టుకున్న టబ్బు మీద చల్లండి, పల్చగా చల్లండి. దాని మీద కోకోపీట్ అనేది లైట్గా వేయండి. విత్తనాల మీద వేసి వాటర్ స్ప్రే చేయండి. డైరెక్ట్గా పోయకూడదండి, విత్తనాలన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. లైట్గా స్ప్రే చేయండి, లేదా మీ చేతితో వీలైతే చల్లండి. 4 days తర్వాత అనేది జర్మినేషన్ స్టార్ట్ అవుతుందండి. మొలకలు పైకి వస్తాయి. ఈ 4 days వరకు వాటర్ ఇచ్చే పని ఉండదు. ఆల్రెడీ మనం టబ్లో వాటర్ ఇచ్చాము, పైన చల్లాం కదా, ఆ తేమతోనే మనకి పైకి మొలకలు అనేది వస్తాయి. అది నేలలో కాబట్టి 10 daysకి ఇలా ఉందండి. నేల మీద బాగా పెరుగుతుంది టబ్లో కంటే కూడా. మేము 25 daysకి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. నేను మధ్యలో ఏం ఎరువులు కానీ ఏమి ఇవ్వలేదు. మాకు బలం సరిపోయిందండి. మీకు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది పాలకూరలో ఎక్కువగా. దానికోసం అయితే మనకు వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోండి. నీమ్ ఆయిల్ లేనట్లయితే షాంపూ కానీ, కుంకుడుకాయ కానీ, విమ్ముది మనం గిన్నెలు కడిగే లిక్విడ్ ఉంటుంది కదండి, అదైనా పర్వాలేదు. ఒక స్పూన్ వేసుకొని మిగతాది వాటర్ యాడ్ చేసుకొని మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ స్ప్రే చేసుకోండి. వీక్లీ 1 or 2. పురుగు ఉంటే మాత్రం 2-3 సార్లు చేసుకోండి. ఎండ టైంలో ఇవ్వద్దు, నీడ ఉన్న టైంలో మాత్రమే స్ప్రే చేయండి. ఇంతేనండి, ఈజీగా పెంచుకోవచ్చు పాలకూరను అనేది. నా వీడియో కనుక నచ్చితే మీ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.